హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా బై ఎలక్షన్స్ చాలా పెద్ద టాపిక్ అయిపోయింది. అంతకు ముందు కట్ చేస్తే వెరీ ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు అభినయ్ దర్శన్ గారు. మీ అందరికీ తెలుసు, యాజ్ ఏ పాస్టర్గా చాలామందికి నోన్ ఫేస్. బట్ ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు, తెలీదు, ఏం జరుగుతుందో జరగబోతుందో కూడా తెలియట్లేదు. బట్ వాట్ నెక్స్ట్ అనేది మనం అయితే కనుక్కుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. నమస్తే అనాలా, ప్రైజ్ ద లార్డ్ అనాలా? ఏమన్నా పర్లేదు. మళ్ళీ ఏదో అంటారు కదా సార్, ప్రైజ్ ద లార్డ్ అన్న తర్వాత ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అని అంటారు అంతే. ఇంకా అంతే అంతే. అంటే అసలు మీనింగ్ నమస్కారం తెలిసి ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటండి, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి పొగడటం, అంతే. ఇది దట్స్ ఎ సెక్యులర్ వర్డ్. అది నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. అది క్రిస్టియన్స్కి సంబంధించిన పదమే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. కానీ మీరే ఎక్కువ వాడుతుంటారు కదా. మీరు వాడండి, పర్లేదు. వాడుతున్నాం జనరల్గా, బట్ మీరు ఎక్కువ వాడుతుంటారు కదా. అంటే మేమెప్పుడు కూడా మరి కలిసిన వాళ్ళు చాలా మంది మరి జై శ్రీరామ్ అంటున్నారు కదా. జై శ్రీరామ్ అని అంటే మీరు భావించే దేవుణ్ణి జై శ్రీరామ్ అంటున్నారు కదా. ఆ పేరు దేనికి వాడుతున్నారు తెలుసా? ఇప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్ని చంపుతున్నారు, జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్ని కొడుతున్నారు, జై శ్రీరామ్ అని చెప్పి మనుషుల్ని బలవంతంగా ఊరుకోండి సార్. ప్రైజ్ ద లార్డ్ టచ్ అని చెప్పేసి దయ్యాల్ని కూడా వదిలేస్తున్నారు కదా. ఇదంతా సపరేట్ వర్షన్. అది హాని, ఎవరికి నష్టం లేదు కదా. జై శ్రీరామ్ అని చెప్పి ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమందిని గాయపరుస్తున్నారు. లేదు సార్, నాకు ఇప్పటి వరకు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కదా. జై శ్రీరామ్ అని చెప్పి కొట్టిన వాళ్ళని ఒకరిని చూపించండి. బోల్డ్ ఎంతమంది చర్చిలు అటాక్ చేస్తున్నారంతో వాళ్ళే. మా వాళ్ళని, మా పాస్టర్ని షర్టు పట్టుకొని బలవంతం చేసి కొట్టి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని చెప్పించి, అంటే అది బలవంతంగా చెప్పించడంలో ఏం సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తే నో ప్రాబ్లం. బలవంతంగా కొట్టి తిట్టి పోలీసులు కేసులు పెట్టి చెప్పే వరకు వదిలిపెట్టమని అంతా అది ఒక సైకోయిజం, సాడిజం అనిపిస్తుంది. సరే, యాక్చువల్గా జనరల్గా నేను చాలా ఫ్రెండ్లీగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మీరు హార్ట్ మీద, అంటే ఈ టాపిక్ వచ్చేసింది ఆల్రెడీ, దిగిపోయారు కాబట్టి మీరు ఒకసారి హార్ట్ మీద చేసుకొని ఒక్కసారి, మీకు అంతా తెలుసు బట్ అయినా కానీ మీదే కరెక్ట్, మీదే వర్షన్ కరెక్ట్ అనే టైప్లో, అంటే ఏం తెలుసు అని అంటే ఇప్పుడు మీ పాస్టర్స్ దాంట్లో చాలా ఫాల్స్ ఉన్నాయని తెలుసు, చాలా మిస్టేక్స్ ఉన్నాయని తెలుసు, ప్రచురణకర్తలాగా పేపర్స్ ఇచ్చి హిందూస్ ని డైవర్ట్ చేస్తున్నారని తెలుసు, ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో కూడా దేంట్లో మిస్టేక్స్ అనేవి ఉంటాయి కదా ఖచ్చితంగా. మరి మీకు తెలుసు కదా, కానీ ఓన్లీ హిందూస్ గురించే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. నేను హిందూస్ గురించి నేను ఎప్పుడు తక్కువ చేయను, ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్లో హిందూస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే నేను మాట్లాడుతుంది హిందూస్ గురించి కాదు. హిందువులు పెద్దలుగా చలామణి అవుతున్న కొందరు హిందువుల పేర్లు చెప్పి, వాళ్ళ దేవుళ్ళ పేర్లు చెప్పి దేవుళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారు, ఇటు హిందువులకి చెడ్డ పేరు తెస్తున్నారు అంటున్నాను. అట్లంటారా? ఆ మత పెద్దలు వాళ్ళ దేవునికి చెడ్డ పేరు, వాళ్ళ హైందవులకి చెడ్డ పేరు తెస్తున్నారు. కొట్టడం, తిట్టడం, పడగొట్టడం, చర్చిల్ని కూలగొట్టడం, బళ్ళాపటం, తలలు బగలు కొట్టడం, ఇవన్నీ చేసి ఈ క్రైస్తవుడు ఎక్కడన్నా ఇలా చేస్తున్నాడా? ఎవరైనా కొట్టారా ఎప్పుడన్నా క్రైస్తవులు? ఎక్కడన్నా గుళ్ళ మీద దాడులు చేశారు? ఎప్పుడు చేయరు. మా పాస్టర్స్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి సార్, విన్న తర్వాత నేను మాట్లాడతాను. అదే, దట్స్ క్లియర్. అంటే మా క్రైస్తవులు, నేను ఒకటే చెప్తాను సింపుల్గా, స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా ఒక ఖురాన్ని చింపాడా, తగలబెట్టాడా చరిత్రలో ఎక్కడైనా? లేదంటే ఏ క్రైస్తవుడైనా, ఏ పాస్టర్ అయినా ఒక భగవద్గీత కానీ, హైందవ గ్రంథాలని కానీ, వేదాలని కానీ చింపడం కానీ, తగలబెట్టడం కానీ చేశారా? లేదు, చరిత్రలో ఎక్కడా లేదు. కానీ చెప్పనివ్వండి, కానీ హైందవ పెద్దలు, హైందవులు కాదు, హైందవులను నేను చాలా గౌరవిస్తా, ప్రేమిస్తా, హైందవులకి పెద్దలమని చెప్పుకున్న కొంతమంది వాళ్ళు మతపిచ్చితో దేశాన్ని ఇంకా చిన్నాభిన్నం ముక్కలు చేయటానికి బైబిల్స్ని బోల్డ్ అని సార్లు తగలబెట్టారు, రోడ్ల మీద చింపారు, రోడ్ల మీద కాళ్ళతో తొక్కారు, తొక్కేసి జై శ్రీరామ్ అంటారు, తగలబెట్టి జై శ్రీరామ్ అంటారు, మనుషుల్ని కొట్టి జై శ్రీరామ్ అంటున్నారు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి బలవంతంగా చేసిన. మీరు ఒకటి బిలీవ్ చేస్తారు కదా, దేవుడు అనేవాడు ఉంటే ఏదైనా తప్పు చేస్తే కర్మ అనేది రిపీట్ అవుతుంది కదా. ఖచ్చితంగా దేవుడు పనిష్ చేస్తాడు. సో ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ కర్మ అనేది రిపీట్ అవుతుంది కదా. డెఫినెట్గా అవుతుంది. ఎవరు చేసిన తప్పు, ఎవరు చేసినా శిక్షను అనుభవించాల్సిందే. అది మతానికి సంబంధం లేదు. అది హైందవులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఎవరైనా దానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే, దానికి జీతం అనుభవించాల్సిందే.
సార్ ఈరోజు హోస్ట్ మీరని నేను అర్థం కావట్లేదు, టాపిక్ వెళ్ళిపోతూనే ఉంది.